ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నెల్లూరు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారికి, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపటి రోజున ఆంధ్ర రాష్ట్ర సామాన్య ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, కర్షకులు, కార్మికులు, అదేవిధంగా రిక్షా సోదరులు వీరందరూ కూడా కోరుకుంటున్నటువంటి అన్నా క్యాంటీన్ రేపు పునః ప్రారంభమవుతా ఉంది. అది ఎంతో కాలం నుంచి వేచినటువంటి నిరీక్షణ ఫలితంగా రేపు రాబోతూ ఉంది. ఈ సందర్భంగా కూడా వీరందరి తరపున, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరి తరపున కూడా రేపు ఈ ప్రారంభిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లకి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వీరందరికీ కూడా నేను ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరం కూడా అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకు వెళ్తూ ఉంది. దానికి ఒకే ఒక ముఖ్య కారణం, ఒక మంచి విజనరీ కలిగినటువంటి నెల్లూరు శాసనసభ్యులు, పురపాలక శాఖ మంత్రిగా ఆయన ఎన్నికవడం, అదేవిధంగా నెల్లూరు నుంచి మరొక సీనియర్ నాయకులు, అనేక మార్లు శాసనసభ్యులుగా గెలిచినటువంటి, అనేక మార్లు మంత్రిగా చేసినటువంటి నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన కూడా పదవిలో తీసుకోవడం కూడా నెల్లూరు జిల్లాకి ఒక వరంగా మేము భావిస్తూ ఉన్నాము. వీరిద్దరి కలయికతో నెల్లూరు స్మార్ట్ నగరంగా అభివృద్ధి కాబోతూ ఉంది. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వారు కోరుకున్న విధంగా నెల్లూరు నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేదానికి వీరందరూ కూడా మంచి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నారాయణ సార్ ఈరోజు నమ్ముకున్న కార్యకర్తలకి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమం కానీ, కార్యకర్తలకి సంక్షేమం కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి నిధిని కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా ఉండే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేయడం కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యకర్తల పాలిట దైవంగా నిలిచినటువంటి నారాయణ సార్కి ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కోటిరామ్ గారు నవనిర్మాణ సేవ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి, అయితే రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి ఎన్నో సేవలు చేశారు. అయితే సడన్గా మీరు వైసీపీలోకి వెళ్ళటం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉండగానే మళ్ళీ టీడీపీలోకి రావటం, అసలు ఏంది ప్రధానం, ఎందుకు ఇట్లా చేశారు? అదేనండి, మొట్టమొదటి నుంచి కూడా రాజకీయాలకి నేను వ్యతిరేకం. రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇప్పుడు లేవు అని చెప్పనేసి భావించేవాడిని. కొన్ని తప్పని పరిస్థితుల్లో నేను నమ్ముకున్న వారి కోసం, నా కోసం, నా వెంట నడిచే వారందరికీ కూడా ఏదన్నా మనం మంచి చేయాలంటే ఇప్పట్లో రాజకీయం అండ కావాలని చెప్పనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. సరే, అనుకోని పరిస్థితుల్లో అక్కడ కూడా బీసీలని తొక్కాలా, బీసీలు ఎదగకూడదని చెప్పనే కొన్ని కారణాల వల్ల నేను బాధపడి అసలు రాజకీయాలు వద్దనుకునే టైంలో నాకు చెయ్యి ఎవరు అందిస్తారా అనే సమయంలో ఒక దేవుళ్లాగా వచ్చి నారాయణ సార్ ఆపన్నాస్తం అందించారు. ఈరోజు ఆయనతో పాటు పార్టీలో చేరి, ఆయన సమక్షంలో పార్టీలో చేరి నేను నెల్లూరులో ఆయన గెలుపుకి నేను కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా నేను ఉన్న దాంట్లో నేను కూడా ఎంతో కొంత కష్టపడి నారాయణ సార్కి నిజాయితీగా పనిచేసిన దాంట్లో నేను కూడా వేలాది మంది కార్యకర్తలో నేను కూడా కార్యకర్తగా అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను పార్టీలో చేరిన తర్వాత నాతో ఉన్నవాళ్ళు కానీ, నా శ్రేయభిలాషులు కానీ, నా బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మీద కట్టుబాటుగా నారాయణ సార్కి అందరూ కూడా ఓట్లు వేయడం కానీ, అదేవిధంగా మా కమ్యూనిటీకి సంబంధించిన నాయ బ్రాహ్మణులు కూడా అందరినీ కూడా నేను వాళ్ళందరినీ ఏకం చేసి వారందరికీ నేను విడివిడిగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈరోజు మన నారాయణ సార్కి మనం అండగా ఉండాలని చెప్పనేసి నేను
పార్టీలో చేరిన తర్వాత నా వంతుగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఎన్నికల్లో నేను పనిచేయడం జరిగింది. అయితే రాము గారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం అంటే బీసీ రంగంలో మీకు ఒక కులం చిన్న కులము ఎవరు పట్టించుకోవటం లేదు, ఎట్లానే ఉంటే మేము ముందుకు వెళ్ళలేమని చెప్పేసి ఉద్దేశంతో మీరు రాజకీయంలోకి అని అంటున్నారు. అయితే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆ రాము కావాలని డబ్బుల కోసం నారాయణ దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? దీనివల్ల మీరు రాజకీయంలోకి వచ్చారు? నేను రాజకీయంలోకి వచ్చింది వాస్తవంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా పని చేయాలి, నేను కూడా ఏదైనా ఒక మంచి పదవిలో ఉంటే నా కులానికి కూడా విలువ వస్తుంది, వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా మంచి స్థాయిలో బీసీల్లోనే నీకు మంచి విలువైన పదవి నీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పని అన్నారు. సరే, అనుకోని పరిస్థితుల్లో నా దురదృష్టం, నాకు అది ఏ పదవి వరించలేదు వైసీపీలో. అదేవిధంగా నేను పార్టీలో చేరిన దగ్గర నుంచి కానీ పార్టీ వీడేదాకా నా సొంత డబ్బులతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాడిని. వైసీపీలో చేరేటప్పుడు కూడా కొన్ని లక్షల రూపాయలు ఆ అరేంజ్మెంట్స్ కానీ, అంటే జనాలు అయితే స్వచ్ఛందంగా వచ్చారు కానీ ఆ అరేంజ్మెంట్స్ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ ఫ్లెక్సీలు కానీ, టీవీ యాడ్లు కానీ, అదేవిధంగా స్టేజీ కానీ, ఆర్కెస్ట్రా కానీ, అదేవిధంగా 250 మంది సంగీత కళాకారులతో ప్రదర్శన చేర్పించడం కానీ, తర్వాత రకరకాల డప్పు వాయిద్యాలతో నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి పార్టీలో అంగరంగ వైభవంగా చేరా. అదేవిధంగా పార్టీ వీడేదాకా ఎటువంటి మీటింగ్ అయినా, ఎటువంటి బైక్ ర్యాలీ అయినా సరే, ఎన్ని వందల మందిని తీసుకోపోవాలన్నా కూడా నా సొంత డబ్బులతోనే నేను పార్టీ కార్యక్రమాలు చేశాను. కానీ ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను కాదు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా బేషరతుగా నేను పార్టీలో చేరాను. నాకు ఈ పదవి కావాలా, ఆ పదవి కావాలని చెప్పనేసి, ఆ డబ్బులు కావాలని చెప్పని అడిగేవాడిని కాదు. నేనేందో, నా క్యారెక్టర్ ఏందో, నా గురించి నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. నా గురించి రాము అంటే ఏందనేది అందరికీ తెలుసు. ఈ విధంగా నా గురించి ఎవరైనా దుష్ప్రచారం చేసినా కూడా అది ప్రజలే దాన్ని సరైన సమాధానం చెప్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నేను చేరడం, నారాయణ సార్కి నేను ఆయన్ని నచ్చి ఆయన వెంట నడవడం జరిగింది. నిజంగా నారాయణ సార్ లాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మాలాంటి నాయకులు కూడా కొద్దిగా ఎదిగేదానికి కానీ కొద్ది సంతోషంగా పార్టీలో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆయన దగ్గరికి ఎంతమంది, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా కూడా మేము పోతే వెంటనే పలకరించుకుంటున్నాడు, చిరునవ్వుతో పలకరిస్తున్నారు, ఆప్యాయంగా రమ్మంటున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు, కరచాలనం చేసుకుంటున్నారు. అంతకాడికి మేము కోరుకునేది ఏం లేదు. పదవులు అవన్నీ భగవంతుడు రాసి పెడితే వస్తాయి. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, పదవులు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఏదైనా వస్తే భగవంతుడు రాసిపెట్టుంటే వస్తాయి. మాకు నారాయణ సార్ ఆశీస్సులు ఉన్నాయి, ఆయన అండదండలు ఉన్నాయి, ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నాడు, మాకు అదే చాలు, అంతే. రాము గారు, ఒకటి ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకొని కార్యకర్తలు పనిచేశారు అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళకి అసలు నారాయణ సార్ అలో చేయనీయటం లేదని చెప్పి చెప్తున్నారు. అది వాస్తవం? అసలు నారాయణ సారు డబ్బులు ఎవరికి పంచలా. ఏ కార్యకర్తకి డబ్బులు తీసుకొని పనిచేయమని చెప్పని ఎవరికి ఇవ్వాల, ₹1 లేదు. అటువంటి మాట అనేది అవాస్తవం. ఆయన చెప్పేది ఏమంటున్నాడంటే వాస్తవంగా జరుగుతుంది, ఒకటైతే జరుగుతుంది. నా కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ రాండి, మీరు డైరెక్ట్గా రండి, ఎనీ టైం రండి. మీకు ఏం పని కావాలన్నా కూడా పోలీస్ స్టేషన్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఎక్కడైనా సరే, మున్సిపాలిటీలు అయినా సరే, మీకు డైరెక్ట్గా వెంటనే పని అయిపోతుంది. నాకు పని చేయకుండా, అసలు ఎలక్షన్లో తిరగకుండా పైనే అట్లా మాయమాటలు చెప్పి నన్ను మోసం చేసిన వాళ్ళు మాత్రం రాబాకండి, దయచేసి రాబాకండి. మీలాంటి వల్ల పార్టీకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మీ వల్ల మిగతా కార్యకర్తలు కూడా చెడిపోతారు. కాబట్టి మీరు రాబాకండి అన్నారే కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళు రాబాకండి ఏం అనలేదు. అసలు ఆ ప్రస్తావనే లేదు, ఆ ఆలోచన కూడా ఆయనకి లేదు. ఎందుకంటే నిజాయితీ గల రమ్మంటున్నారు, అంతే. బీసీలలో చిన్న కులాలకు పదవి ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? ఈసారి ఖచ్చితంగా ఇస్తారని చెప్పనైతే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో ఉన్నారు. సామాజిక న్యాయం చేస్తానని చెప్పనేసి ఖచ్చితంగా మాటిచ్చారు. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలని చట్టసభల్లో కానీ, లేదంటే నామినేటెడ్ పదవుల్లో కానీ అన్ని కులాలని రాజకీయంగా ముందుకు తీసుకురావాలంటే ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయరో అటువంటి కులాలకి ఏదైనా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని చెప్పనేసి ఇస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లోకేష్ బాబు గారు కూడా చాలా సందర్భాల్లో కూడా మాటిచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేయని కులాలకి పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పిన మాటిచ్చారు. మాట తప్పరని చెప్పనేసి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చూస్తున్నారు. దెన్ ఏది బెటర్ అంటారు? గతంలో వైసీపీ ప్రభుత్వం నేను మొట్టమొదటి నుంచి చూస్తూ ఉన్నాను.
కొన్ని లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదు, నిరుద్యోగ సమస్య తీరలేదు. అట్లా రకరకాలుగా వైసీపీ అనేక కోణాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక కొత్త విధానంతో ముందుకొస్తూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి, నూతన రాజధానిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా పేద ప్రజలను ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, ఇట్లా రకరకాలుగా ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా సామాజిక న్యాయం అనే ఒక ముఖ్య అంశంతో ముందుకు వస్తూ ఉంది. ఇటువంటి ఈ అంశాలన్నిటి మీద కానీ తెలుగుదేశం పార్టీ కానీ గట్టిగా వర్కౌట్ చేస్తే మంచి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరూ ఆమోదం వాళ్ళందరూ అభిమానం కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పనేసి భావిస్తూ ఉన్నాం. అయితే మొన్న గ్రీవెన్స్ పెట్టారు, 2 days పెట్టారు కలెక్టరేట్లో, మున్సిపాలిటీలో 2 times పెట్టారు. అయితే టైమింగ్ చెప్పిన టైం కంటే మధ్యాహ్నం 1 గంటకి చెప్తే 7 గంటల దాకా అక్కడ పనిచేస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అదే నారాయణ సార్ అంటే ఒకటి ఆయన కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఆయన విధానం ఎట్లా ఉంటుందంటే, ఆయన ఉదయం 8 గంటల నుంచి 1 గంటల లోపల అయిపోవాలని చెప్పన్నారు. అటువంటిది 7:30 దాకా ఎంతమంది వచ్చినా తిరిగి పంపించొద్దు. మనం అనుకోకూడదు. మన కోసం వచ్చారు, జనాలు ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరి సమస్యలు వినటం, వెంటనే అక్కడికక్కడికే స్పాట్లో ఆ సమస్యకి పరిష్కారం చూపించడం అనేది ఒక గొప్ప విషయం ఇది. ఎందుకంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలా, ప్రజలకి ఏం కావాలో అది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రీవెన్స్ ద్వారా చాలా సమస్యల పరిష్కారం అయ్యామన్నా.